జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకి అండగా నిలబడాలని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్ణాతీతం. కనీసం వాళ్ళకి గతంలో ఒక రైతుగా వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఎవరు కూడా స్పందించకపోవడం ఒక ఎత్తు అయితే, పండించిన ధాన్యాన్ని కూడా నమోదు చేసుకుని కనీస మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. ఇది గతంలో ఉన్న చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త చట్టం తీసుకొచ్చి, ఇదివరకు ఒక కౌలు రైతుకి గ్రామ సభలో ఫలానా వ్యక్తి ఆయన కౌలు రైతుని తీర్మానం చేస్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీస్ అన్నీ ఆయనకు వచ్చాయి. అది విత్తనం దగ్గర నుంచి ఫర్టిలైజర్ వరకు ప్రభుత్వం ఇచ్చేది. అదే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా వచ్చేది. ఆ పరిస్థితి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారో కానీ ఆ చట్టాన్ని మార్చేసి కొత్త చట్టం తీసుకొచ్చి ఈ రోజున కౌలు రైతుకి ఎటువంటి హక్కు లేకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా చేశారు. తదనంతరం ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకున్న లెక్కల మేరకు దాదాపు 3,000 మంది మన ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కుటుంబానికి బాసటగా ఉండే విధంగా, వాళ్ళకు ధైర్యం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి ఆయన అందరికన్నా ముందు వచ్చి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. మా జనసేన పార్టీలో ఉన్న అనేక మంది అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేస్తూ వాళ్ళు కూడా దాతలుగా నిలబడి ఈ కుటుంబాలను ఆదుకోవడానికి పార్టీతో పాటు నడిచారు. అందులో భాగంగా 6 జిల్లాల్లో పూర్తి చేసుకుంటూ వచ్చాం. ముందుగా అనంతపురం జిల్లాలో మొదలుపెట్టాం. దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో చేసాం, నంద్యాల కర్నూలులో చేసాం, దాని తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో చేసాం, ప్రకాశం జిల్లాలో చేసాం. చివరికి ఆ రోజు కడపలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కడపలో సిద్ధవటంలో ఒక సభ నిర్వహించి అక్కడ కూడా ఆ జిల్లాలో ఎవరైతే పాపం దుస్థితిలో ఒక నమ్మకం కోల్పోయి ప్రభుత్వం పైన ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబాలని ఆదుకున్నాం. విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక నాయకత్వం వహించాల్సిన తీరు ఇది కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. సమస్య ఏమైనా వస్తే మన సొంత మనిషి ఈరోజు ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గర పోయి మనకు కలిసి ఆపదలో ఉన్న మన కుటుంబాన్ని ఆదుకుంటారనే భావన వాళ్ళు కలుగుతుంది. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు. 46 మంది పులివెందులోనే ఆత్మహత్య చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉందో. 18వ తారీఖున సత్తెనపల్లిలో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించి ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలిచే విధంగా, జిల్లాలో కూడా మన రైతాంగం చాలా చితికిపోయింది. అసలు ఊహించలేని పరిస్థితి ఇది. ప్రాథమికంగా మాకు వచ్చిన లెక్కలు అంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి గత 3 నెలల నుంచి వాళ్ళు చేసిన కసరత్తు, అదేవిధంగా రైతు స్వరాజ్య వేదిక అనే ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, దాంతో వీళ్ళు స్వయంగా ఆ ఇళ్ళకి వెళ్ళి పరిశీలించి ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్ట్మార్టం రిపోర్ట్లు, కంప్లైంట్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత మాకు వచ్చిన లెక్క 281 మంది ఇప్పటి వరకు ఒక గుంటూరు జిల్లాలోనే. ఇది చాలా భయంకరమైన పరిస్థితి, ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లా ఆదర్శవంతంగా ఎంతోమంది రైతులు ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా పేరు సంపాదించారు. దేశవ్యాప్తంగా మన గుంటూరు జిల్లా రైతాంగం గురించి చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితుల నుంచి మనం ఈ విధంగా దిగిపోయామంటే చాలా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి ఈ సంఖ్య. మిర్చి రైతులు, పత్తి రైతులు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం నుంచి అటువంటి భరోసా లేకపోవడం వల్ల, ఒక నమ్మకం లేకపోవడం వల్ల, భవిష్యత్తు లేదు అని ఆలోచించి వాళ్ళు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుని పాపం ప్రాణాలు వదులుకున్నారంటే చాలా బాధ కలిగిస్తుంది. మన ప్రాంతం నుంచి కూడా, తెనాలి నుంచి కూడా నాకు ఇప్పటివరకు వచ్చిన ఒక 6 వచ్చి కాగితాలు ఇచ్చారు, వివరాలన్నీ ఇచ్చారు. ఆ సర్వే కూడా పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో ఇంతకుముందు వచ్చి నాకు లెక్క ప్రకారం ఇంకొక 4, 5 ప్రతిరోజు వచ్చే అవకాశం ఉంది. సో దాదాపు సుమారు ఒక 300 మంది
ఈ రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 18వ తారీఖున 1 గంటకు సత్తెనపల్లిలో మేము నిర్వహించబోయే ఈ రైతు భరోసా సభకి ప్రత్యేకంగా కౌలు రైతును ఆదుకునే విధంగా మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా కదిలి రండి, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు, కార్యకర్త, మా జన సైనికులు, వీర మహిళలు, రైతాంగం, గుంటూరు జిల్లా రైతాంగం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి, రావాలి, వాళ్ళు బలంగా నిలబడాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ కోణంగా చూసే కార్యక్రమం కాదు ఇది. మన రైతాంగానికి మనం భరోసా నింపే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మా జనసేన పార్టీ జిల్లా కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తన వంతు తను కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా ఇందులో పాల్గొనమని మనస్ఫూర్తిగా ఇంకోసారి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పంట నష్టం గురించి కొలిపర, తెనాలి మండలంలో చాలామంది రైతులు నాకు ఫోన్ చేశారు అనేక గ్రామాల నుంచి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, నేను మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నారా, రైతు భరోసా కేంద్రాలు అనేది అతి పెద్ద స్కామ్ మన రాష్ట్రంలో. 6,300 కోట్ల రూపాయలతోటి ఈ భవనాల నిర్మాణం చేశామని చెప్పి ఈ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పి డబ్బులన్నీ తీసుకుపోయారు. ఎక్కడ పోయినా ఈ రోజుకి అర్థం కాదు. అదే 6,300 కోట్ల రూపాయలు మీరు రైతుల కోసం ఉపయోగించుంటే కనీసం వాళ్ళ కొంత ఆనందంతో, ఉత్సాహంతో, వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఏదైతే రైతులో ఉందో దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా నష్టం కలిగిస్తుంది రైతాంగానికి. ప్రతి సందర్భంలో కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఇసుక పాలసీ ఏ విధంగా 3-4 సార్లు మార్చారో ఇప్పుడు రైతులతో కూడా అదే సందర్భం. ఎందుకంటే ఇది 4వ సంవత్సరం ఈయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కొత్తగా పాలసీ ఇప్పుడు తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల్లోనే మీరు నమోదు చేసుకుని అక్కడే మీరు ధాన్యం తీసుకొచ్చి స్లిప్ రాయించుకుని వెళ్ళాలన్నప్పుడు ఒక తెనాలి, కొలిపర మండలాల్లో ఇప్పటివరకు కొనుగోలు ఎంత చేశారంటే 900 క్వింటాళ్ళు. 7,75,000 క్వింటాళ్ళు పండుతుంది మన దగ్గర, మన 2 మండలాల్లో. దానికి వీళ్ళు కొనుగోలు చేసింది 900 క్వింటాళ్ళు. అది కూడా ఎన్నో కష్టాలు గురవుతున్నారు. నేను ఇంతకుముందు రైతులతో మాట్లాడాను. ముందేమో బస్తాలు లేవన్నారు, బస్తాల గురించి 10 రోజులు తిప్పారు. బస్తాలు అయిపోయిన తర్వాత తేమ శాతం గురించి మాట్లాడారు. కొత్తగా విచిత్రం ఏంటంటే కనీస మద్దతు ధర గురించి ఎవ్వరు కూడా మాట్లాడకుండా 1,250కి 1,300కి అక్కడ కొనుగోలు చేసేసుకుని వీళ్ళు తర్వాత తిరిగి వచ్చి దళారులు ఆర్బీకేల దగ్గర దానికి ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర చిట్టి చూపించి దాంట్లో రాయించుకుంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందని చెప్పండి. పైగా బస్తాకి 50 రూపాయలు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో బస్తాకి 100 రూపాయలు రైతు దగ్గర తీసుకునేది. తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితులు. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి రేపటి నుంచి జనసేన పార్టీ తరఫున నేను తెనాలి మండలంలోనూ, కొలిపర మండలంలోనూ విస్తృతంగా పర్యటించి ప్రతి గ్రామంలో రైతాంగాన్ని కలిసి వాళ్ళ సమస్యల గురించి ఇంకా లోతుగా అవగాహన చేసుకుని తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడి మీ తరఫున మేము గలం వినిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా 18వ తారీఖున సత్తెనపల్లి వచ్చినప్పుడు మన జిల్లా రైతాంగం గురించి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేసుకున్న తర్వాత ఒక మంచి స్పందన వచ్చే విధంగా ఆయన మాట్లాడతారు. ప్రభుత్వం దిగి రావాలి, ప్రతి గింజ కొనాలి, ఎటువంటి రంగైనా సరే, తేమ శాతం ఎంత ఉన్నా సరే, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు ప్రతి గింజ కొనే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఈ ప్రభుత్వ అధికారులు కూడా పార్టీల పరంగా దయచేసి చూడబాకండి, కులాల పరంగా చూడబాకండి. రైతాంగాన్ని ఎప్పుడు కూడా ఈ విధంగా మన రాష్ట్రంలో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూసిన దాఖలాలు లేవు. ఈ ఫస్ట్ టైం వింటున్నాం మనం. కావాలని వివక్ష చూపించడం, కొంతమందికే సహాయం అందించడం, కొంతమందికే అవకాశం కల్పించడం, ఇది చాలా అన్యాయం. మన గ్రామాల్లో అటువంటి వాతావరణం ఎప్పుడు లేదు. కాబట్టి ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఏ రైతైనా సరే, చాలామంది ఇంకా ఈ కేవైసీ ద్వారా నమోదు చేయించుకోలేకపోయారు. పాపం వాళ్ళు కూడా తీవ్రమైన నష్టం కలిగింది. ఈ తుఫాను వలన ప్రభుత్వం దిగి రావాలి, నిలబడాలి, ఆదుకోవాలి. ఇచ్చిన హామీ మేరకు డబ్బులు కూడా ఈ రోజున తిరిగి రైతులు రావడం లేదని ఒక నమ్మకం పోయింది రైతాంగంలో. 3 వారాల్లోనే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు, కానీ అది ఎక్కడ కూడా నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో చూసాం మనం 8 నెలలు 9 నెలల తర్వాత అది కూడా ధర్నాలు చేస్తే అప్పుడు వీళ్ళు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేశారు. దీన్ని గమనించి ఈ రోజుకి కూడా వరి పండించిన రైతులకి ఆంధ్రప్రదేశ్లో 320 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఈ ఈ సీజన్లో ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు 3 వారాల్లో కాకుండా ఎంతో కష్టాలు ఉన్నారు కాబట్టి రైతులు వారం రోజుల్లోపే వీళ్ళ ఖాతాలో నిధులు వచ్చేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. సో తప్పకుండా జనసేన పార్టీ నిలబడుతుంది, అండగా నిలబడుతుంది. దయచేసి మీరు ఎవరు అధైర్యపడబాకండి. మేము దీని గురించి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎవరు ఊహించలేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున రైతుకు సంబంధించిన తన సొంత పొలాన్ని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకుని పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. ఎంతో ఆందోళనకు గురయ్యారు. అర్థం కావడం లేదు వాళ్ళకి. గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఫోటోలు వేసుకుని పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. భూమి ఏమో రైతుది, ఫోటో ఏమో ముఖ్యమంత్రిది. ఒక విధంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే లోపల మనం చూస్తే రైతు ఫోటో చూడండి ఎంత ఉందో, ఇంతే. అదే ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఇది ఒక పబ్లిసిటీ లాగా. ఇది ప్రభుత్వ ఆస్తులు కాదు, ముఖ్యమంత్రి గారి ఆస్తి కాదు, వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి మన రైతులకి. దాన్ని కూడా ఈ విధంగా మార్చేసి ఈ రైతును అవమానపరిచినట్టే ఈ ప్రభుత్వం. దయచేసి ఇది విరమించుకోండి. చాలా తప్పు. చాలామంది పెద్దలు పాపం వయసు కలిగిన రైతులు నా దగ్గరికి వచ్చి ఈ విషయం గురించి ప్రస్తావించారు. అసలు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది దీనిపైన? ఎందుకు ఇట్లా అనేక అనుమానాల మీద దారి తీస్తున్నాయి ఇటువంటి అనవసరమైన కార్యక్రమాలు? కనీసం కాలువలు మరమ్మతు చేయలేని వ్యక్తులు మీరు, రోడ్లు వేయలేని వ్యక్తులు మీరు, ఈ పబ్లిసిటీ కోసం, ఈ ఫోటోల కోసం దీనికే పరిమితం అయిపోయి ప్రభుత్వ నిధులంతా కూడా వృధా చేసి రైతాంగానికి ఉపయోగపడని పని ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు చాలా భయపడుతూ ఇటువంటిది విరమించుకోమని వాళ్ళు కూడా కోరడం జరిగింది.